హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కృష్ణ బాగా మాట్లాడతాడా ఆ అమ్మాయితో? కుతూహలంగా అడిగాను. రాజేశ్వరి తల అడ్డంగా తిప్పింది. పెళ్లి కాందే ఎలా మాట్లాడుకుంటారు? అసలు అయినా అన్నయ్య ఆడవాళ్ళతో ఎవరితో అంతగా మాట్లాడడు. నీతో కూడా చూసావా మొదట్లో ఎలా ఉన్నాడో? నేను పోట్లాడితే ఇప్పుడు ఆ మాత్రం చనువుగా మాట్లాడుతున్నాడు. వాడి స్వభావమే అదో రకం. వంట ఇంట్లో నుంచి అత్తయ్య రాజు అని కేక పెట్టడంతో వస్తున్నానమ్మా అంటూ రాజు వెళ్ళిపోయింది. నేను చాలాసేపు అలాగే పరధ్యానంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. రాజేశ్వరి పోట్లాడబట్టే కృష్ణ నాతో చనువుగా మాట్లాడుతున్నాడా? అంతకంటే ఇంకేం లేదా? చెల్లెలు సంతృప్తి కోసమే మాట్లాడే మనిషి అయితే అప్పుడప్పుడు ఆ కళ్ళల్లో ఆ మెరుపు ఎందుకు కనిపిస్తుంది? నేను పొరపడుతున్నానా? రాజేశ్వరి పొరపడుతుందా? ఏమో. అసలైనా ఈ ఆలోచనలన్నీ ఎందుకు? నాకు మగతగా అనిపించి క్రమంగా నిద్ర పట్టేసింది. ఆ రోజు నేను భోజనం చేయలేదు. 12 గంటలకు కొద్దిగా బ్రెడ్ తిని పాలు తాగాను. కృష్ణ ఆ పగలంతా ఇంటికి రానేలేదు. రాత్రి అయ్యింది. అందరూ గబగబా భోజనాలు ముగించుకుని నాటకానికి వెళ్ళే ప్రయత్నంలో హడావిడిగా ఉన్నారు. నాటకం మొదలవటమే రాత్రి 12 గంటలకో 1 గంటకో మొదలవుతుంది. అది పూర్తి అయ్యేసరికి ఎంత టైమునా పట్టవచ్చు. సీనుకు మధ్య రంగాలంకరణ మార్చడానికి ఒక్కొక్క దానికి కనీసం అరగంట అయినా పడుతుంది. పగలంతా భోజనం చేయకపోవటంతో నాకు చాలా నీరసంగా ఉంది. అయినా అందరితో పాటు నేను తయారయ్యాను. పడుకుని ఉన్న నేను లేచి చీర మార్చుకుని కూర్చోవటం చూసి నుదురు చిట్లించి, "నువ్వెక్కడికి?" అన్నాడు కృష్ణ. "ఇంకెక్కడికి, నాటకానికి" అన్నాను విసుగ్గా. నిజంగా నాకు ఆ క్షణంలో ఆ నాటకం అంటే విసుగ్గానే ఉంది. ఇంట్లో అందరూ బయలుదేరుతుంటే గత్యంతరం లేక నేను బయలుదేరాల్సి వచ్చింది. మంచిదానివేయే, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదా నువ్వు? రాత్రంతా నిద్రపోలేదు, పగలంతా టెంపరేచర్ ఉంది. ఈ చల్లటి గాలిలో ఆరుబయట ఎలా కూర్చుంటావు? ఎలాగో అలా కూర్చుంటాను, నీకెందుకు ఆ విషయం అన్నట్టుగా అన్నాను. జ్వరం తగ్గింది కదట్రా అంది అత్తయ్య. అసలు సంగతి నాకు తెలుసు. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదలటం ఇష్టం లేదు. అలా అని నా కోసం ఆగిపోవటానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఈ చల్లగాలికి మళ్ళీ ఏదైనా తేడా చేస్తే అన్నాడు కృష్ణ. ఆ వంకతో నేను ఎక్కడ ఇంట్లో ఉండిపోతానో అని నీ కొడుక్కి భయం అత్తయ్యా అన్నాను. నువ్వు నీ ఇష్టంతో కావాలని ఎన్నాళ్ళున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ ఏ సుస్థియో చేసి ఎందుకు వచ్చానురా భగవంతుడా అనుకుంటూ గత్యంతరం లేనట్టు ఉండటం నిజంగా నాకేమాత్రం ఇష్టం లేదు. అమ్మా మీరు బయలుదేరండి, తను రాదు అన్నాడు సీరియస్గా. అన్నయ్య, నేను శాలువా తెస్తాను, కప్పుకొని కూర్చుంటుంది. అంతగా అయితే దిండు కూడా పట్టుకొస్తాను, ఆనుకొని కూర్చుంటుంది అంది రాజేశ్వరి. ఇంకా నయం, ఓ మంచం పరుపు తెస్తాను, వేసుకు పడుకుంటుంది అన్నావు కాదు. కృష్ణ అన్న ఆ తీరకు పిల్లలంతా నవ్వారు. నాకు కూడా నవ్వు వచ్చింది. పెదవులు బిగబెట్టి ఆపుకున్నాను. పోన్లే, నేను ఉంటానులే, మీరంతా వెళ్ళిరండి అంది అత్తయ్య. నువ్వెందుకమ్మా ఉండటం? అందులో సత్యహరిశ్చంద్ర నాటకం, నేనుంటానులే అంది రాజేశ్వరి. ఎవరూ ఉండనవసరం లేదు, అందరూ బయలుదేరండి అన్నాడు కృష్ణ. ఒక్కరితే ఎలా ఉంటుందిరా అంది అత్తయ్య ఇబ్బందిగా నా వైపు చూస్తూ. ఉండలేకపోవటానికి మనలా పల్లెటూరు మనిషి అనుకున్నావా? అక్కడ అత్తయ్య మామయ్య వెళ్ళిన చోటుకల్లా ఈవిడి గారిని అనుకుంటున్నావా? నేను నిఠారుగా కూర్చున్నాను. నాకేం భయం లేదు అత్తయ్య, మీరు వెళ్ళి రండి అన్నాను కోపంగా, తెగించిన ధైర్యంతో. అక్కడ అలవాటైన ఇల్లు, ఇక్కడ కొత్త. రాత్రిపూట ఒంటరిగా భయపడి మళ్ళీ ఏదైనా తెచ్చుకుంటే అంది అత్తయ్య. అబ్బా అమ్మా, నీ చాదస్తం సరే, నేను ఉంటాను సరేనా? పదండి, మిమ్మల్ని దింపి వస్తాను కృష్ణ విసుగ్గా అన్నాడు. అందరూ సమస్య తీరిపోయినట్టుగా చూశారు. రాజేశ్వరి మొహమాటంగా నన్ను వదలలేనట్టుగా తారట్లాడసాగింది. ఇది గమనించిన నేను, పర్వాలేదెళ్ళు, నాకు నిద్ర వస్తుంది అన్నాను. రాజేశ్వరి నిశ్చింతగా వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన నాకు హఠాత్తుగా గమ్మత్తుగా విచిత్రంగా అనిపించసాగింది. పాపం, ఈ ఊళ్ళో మానసికంగా విశ్రాంతి ప్రసాదించే ఎలాంటి వ్యాపకం లేని వీళ్లకు ఈ నాటకం అంటే అంత సరదా ఉండటంతో నాకే మాత్రం ఆశ్చర్యం కనిపించలేదు. దూరం నుంచి నాటకం దగ్గర పెట్టిన లౌడ్ స్పీకర్లోంచి రకరకాల సినిమా పాటలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో మైక్ గరగరమని కీచుమని రకరకాల శబ్దాలు చేస్తుంది. అవి వినలేక చెవులు మూసుకున్నాను. కృష్ణ వాళ్ళని దింపి తిరిగి వచ్చేస్తాడు.
4-5 గంటలు ఇద్దరం ఎవరూ లేని ఇంట్లో రాత్రివేళ ఒంటరిగా ఉంటాం. ఈ ఊహ నాకెలాగో ఉంది. హఠాత్తుగా నాకు అనుమానం వచ్చింది. కృష్ణ కావాలని నాతో ఈ ఏకాంతం కల్పించుకోలేదు కదా. అత్తయ్యకు వయసు వాళ్ళని ఒంటరిగా వదలకూడదనే అనుమానం కాస్తైనా రాలేదా? అదే మా అమ్మ అయితే ఇలా వదిలేదా? ఎన్ని ఆలోచించేది, ఎన్ని ఊహించేది. ఒకవేళ గత్యంతరం లేక తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే నాకు ఎన్ని జాగ్రత్తలు నేర్పి వెళ్ళేది. ఏం మనుషులు వీళ్ళు! ఆ నాటకం హడావిడిలో అసలు ఏమీ గుర్తు ఉన్నట్టే లేదు. అంతవరకు మామూలుగా ఉన్న నేను ఆలోచనలు ఇలా వంకరదారి పట్టడంతో ఎలాగో అయ్యి కృష్ణ ఆగమనం కోసం వేచి చూడసాగాను. ఏమంటాడతను? చనువుగా నా చెయ్యి పట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం మీనా అంటాడా? చస్తే నమ్మను నేను. నిన్న మొన్నటి వరకు ఇష్టం లేని వాడికి ఈరోజు ఈ క్షణంలో హఠాత్తుగా ఎలా ఇష్టం వచ్చేస్తుంది? నేను చెయ్యి విదిలించి పారేస్తాను, కటువుగా నిర్లక్ష్యంగా ఏదైనా అనేస్తాను. తొలి యవ్వనంలో ప్రప్రథమంగా పురుషుడితో ఏకాంతంగా గడపపోతున్న సమయం ముందు కన్నెపిల్ల హృదయం ఎలా కంగారు పడుతుందో, ఎంత తికమక్కగా ఆలోచిస్తుందో నేను కూడా అలాగే అనుభూతి చెందసాగాను. నాకు భయంగా, అవ్యక్తంగా, కుతూహలంగా ఎలాగో అనిపించసాగింది. అరగంట అయింది, గంట గడిచింది. 2వ గంటలో సగం పైగా తరిగిపోయింది. కృష్ణ తిరిగి రానేలేదు. అసలు వచ్చే జాడు కూడా కనిపించలేదు. నిజంగా నాతో ఏకాంతం కోసం తప్పించిపోతున్నవాడైతే ఎంతకాలం వృధా చేస్తాడా? క్రమంగా నాలో వెరిమురి ఆలోచనలన్నీ అంతరించినాయి. అంతర్యం కుదుటపడింది. అతనికి అసలు ఆ ఉద్దేశమే ఉండి ఉండదు. ఎప్పుడూ ఎన్నడూ వయసొచ్చిన మగవాళ్లతో ఒక్క క్షణం కూడా ఒంటరిగా గడపని నేను ఆ కుతూహలంతో, ఆ భయంతో ఇదంతా ఊహించుకున్నాను. తలాతోక లేని నా ఆలోచనలకు నాకే కోపం వచ్చింది, సిగ్గువేసింది కూడా. కృష్ణకు కూడా నాటకం చూడాలి ఉందని కేవలం అత్తయ్యని సంతృప్తిపరచడం కోసం రాజు ఎక్కడ మానేస్తుందో అనే భయంతో అలా అని అంటాడు. అతను ఈ పాటికి హాయిగా సర్వం మరిచి కుర్చీ కంటుకుపోయి ఆ నాటకం చూస్తుండటంలో లీనమై ఉండొచ్చు. అసలు ఈ ఇంట్లో నేనంటూ ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాననే జ్ఞాపకం కూడా అతనికి ఉండకపోవచ్చు. వాళ్ళెవరూ ఇప్పుడిప్పుడే ఇంటికి రారు అని ఊహ నాకు భయాన్ని కలుగజేసింది. దిండు సరిచేసుకుని పడుకున్న నాకు నిద్ర పట్టలేదు. ఎక్కడో ఎవరో నడిచిన శబ్దం వినిపించింది. చుటుక్కని లేచి కూర్చున్నాను. వీధి తలుపు దగ్గరగా వేసి ఉంది. లోపలికి ఎవరూ రాలేదు కదా. ఏమో వీధిలో ఏ మూలైనా నక్కి ఉండి ఆ ఇంట్లో నేను తప్ప అంతా వెళ్ళిపోయారని గ్రహించి లోపలికి వస్తే, నా గొంతు పిసికితే, నా నగలు ఇమ్మని బెదిరిస్తే, అసలే కాస్త ఒంటరిగా కూర్చున్నానంటే నా ఆలోచనలు వంకర టింకరగా పరిగెత్తుతాయి. అందులో ఒంట్లో బాగోలేకపోతే మరీను. చీకటి పడితే నాకు చచ్చేంత భయం. చూసిన ప్రతిదానికి ఏమిటో ముక్కు చెవులు ఉన్నట్టే కనిపిస్తాయి. మంచం మీద కూర్చున్న నాకు లేచి వెళ్ళి వీధి తలుపు గడియ వేసి రావాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ కాళ్ళు కదలటం లేదు. ఇంతలో ఎక్కడో ఏదో దబేలుమని పడిన శబ్దమైంది. మంచం మీద అంతెత్తున ఎగిరిపట్టట్టుగా ఉలిక్కిపడ్డాను. శరీరంలో అణువణువు బెగపట్టి గ్రహణ శక్తినంతా 2 చెవుల్లో కేంద్రీకరించి మళ్ళీ ఏదైనా శబ్దం అవుతుందేమోనని చూడసాగాను. ఏదీ వినిపించలేదు. కానీ మళ్ళీ అదే అడుగుల చప్పుడు, దేన్నో పరపరకొస్తున్న ధ్వని. ఎవరైనా లోపలికి వచ్చేసేయలేదు కదా. నేను మేలుకుని కూర్చున్నానని ఏం చేయటమా అని ఆలోచిస్తూ నిలబడిపోలేదు కదా. మరి అడుగుల శబ్దం ఎందుకు ఆగిపోయింది? గదిలో లాంతర్ వెలుగులో ఉన్న నాకు బయట అంతా చీకటిగా ఉండటంతో ఏం కనిపించలేదు. చివరికి ఎలాగో నాకు నేను ధైర్యం చెప్పుకుని చిన్నప్పుడు మా నాన్న చెప్పిన రాజకుమారుల సాహస కృత్యాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ లాంతర తీసుకుని ఎత్తి పట్టుకుని చూస్తూ బయట హాల్లోకి వచ్చాను. లాంతర పట్టుకుని నా చెయ్యి చలి జ్వరం వచ్చిన వాళ్ళ చెయ్యిలా గడగడ వణుకుతూ ఉండడం స్పష్టంగా నాకే కనిపిస్తోంది. నా అనుమానం నిజమే. నేను వృధాగా భయపడలేదు. ముందు గదిలో కిటికీ కుడి పక్కన మూలగా ఉదయం రాజేశ్వరి నాకు కప్పి ఆవిరి పట్టిన రగ్గు కప్పుకొని ఎవరో నిలబడి ఉన్నారు. శరీరం అంతా రగ్గులో దాచపడి ఉంది. ఎర్రగా వికృతంగా ఉన్న 2 కళ్ళు మాత్రం నా వైపు క్రూరంగా చూస్తున్నాయి. ఎవరది? వణుకుతున్న కంఠంతో పిలవబోయాను. కానీ నా నోట్లోంచి సరిగ్గా మాట రాలేదు. నేను కదిలితే నా మీదికి ఉరకాలన్నంత జాగ్రత్తగా ఆ కళ్ళు నిర్దాక్షిణంగా నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాయి. నాకు నోట మాట రాలేదు. చెమటలు పోస్తున్నాయి. నేనిక్కడ అరిచినా, చచ్చి కీపెట్టినా నన్ను ఆదుకుని నాదుడే లేడు.
ఊరంతా నాటకం దగ్గరే ఉందన్న సత్యం నన్ను చిగురుటాకులా కంపించిపోయేలా చేసింది. నేను స్పృహ తప్పి పడిపోతానని అనుకున్నాను.